చెప్పండి సార్. ఇప్పుడు మన హిందూ ఆలయాలపై దాడులు అవుతున్నాయి కదా, ఏం చెప్తారు? గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మన జాతి మీద మన మతం మీద ఎన్నో దాడులు జరుగుతున్నవి. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఇది ఎవరు ఖండించలేదు ఇన్ని రోజులు. కానీ ఈ 10 సంవత్సరాల పాలనలో మోడీ గారు కానీ నేను ఒక పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ధర్మం గురించి మాత్రం హిందువులలో చైతన్యం వచ్చింది. కాబట్టి హిందువులు ఈ రోజైనా సంఘటితం కావాలి. అందరూ మన మతం గురించి కానీ మన జాతి ముఖ్యంగా మన భారతదేశం గురించి ఆలోచించాలండి. ఒక మతమైన అంటలేను నేను. కాబట్టి ఒక హిందూ ధర్మం హిందూ మతం కోసం మన ఋషులు దేవతలు ఎన్నో సంవత్సరాల నుండి మనకు ఎన్నో ప్రబోధించారు. వాటిని ఆచరించి ముందు తరాలకు భావితరాలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. కాకపోతే మన జాతి మీద మాత్రం చాలా దాడులు జరుగుతున్నవి, మతపరమైనవి కావచ్చు, ఇప్పుడు కొన్ని కట్టడాలు కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో చూడండి, కొన్ని కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం ఖండించవలసిన అవసరం అయితే ఉందండి. నేను చెప్పదలుచుకున్నది. సో ఇప్పుడు మన హిందూ అమ్మాయిలపై కూడా లవ్ జిహాద్ లాంటి కేసులు అయితే జరుగుతున్నాయి. అది జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? తీసుకోవాలండి. ముఖ్యంగా మనం పేరెంట్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇదివరకు అంటే మనము తెలియలేదు, సోషల్ మీడియా కూడా చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు మన కళ్ళ ముందు సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి కదండి. కాబట్టి మన పేరెంట్స్ తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం లవ్ జిహాదు అనేది చాలా ఘోరమైన విషయం. మన ఇదే సబ్జెక్ట్ మీద అమ్మా, ఇప్పుడు మదరసాలు ఉన్నాయి, వాళ్ళవి మదరసాలు అవి. ఆ రసాలను వాళ్ళు నూరిపోస్తున్నారు. ఏంటంటే ఒక్కటే, అక్కడికి వెళ్ళి మీ కలెక్టర్ ఎవరని అడగండి, మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడగండి, మీ సీఎం ఎవరని అడగండి, చెప్పరు వాళ్ళు. వాడి విషయం అంటే ఓన్లీ ఏంది, హిందూ మతం మీద ద్వేషాన్ని నూరిపోస్తూ బయటికి వెళ్తే ఒక్కడికి మనకు దెబ్బ కొడితే మనం 20 మందిని జమ కావాలి, 30 మందిని జమ కావాలి, నీకు తెలిసినోడైనా పర్లేదు, తెలియనోడైనా పర్లేదు, అలాంటి చైతన్యాన్ని వాళ్ళు నింపుకుంటున్నారమ్మా. కానీ మనలో అలాంటి చైతన్యం లేదు. రావాలంటే మరి అప్పటి గవర్నమెంట్లో వాళ్ళ మతాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి, మతాన్ని బోధించుకోవడానికి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు. కానీ మన హిందూ ధర్మానికి అలాంటి అవకాశం లేదు. అంటే చట్టాలు అలా చేసుకున్నారు వాళ్ళు. మన భారతదేశం పుట్టినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఈ విద్యాశాఖ మంత్రులందరూ కూడా ఎవరున్నారో ఒకసారి చరిత్ర తెలుసుకుంటే అందరికీ తెలుస్తుంది. ఆ మౌలానా, ఈ అబ్దులు వాళ్ళే ఉన్నారు తప్ప మనవాడు ఎవడు లేడు. అందుకే ఆ విద్యా విధానంలో అలాంటి తప్పులు చేసుకొని వాళ్ళందరికీ ప్లస్ పాయింట్స్ అయినాయి. అవి ఇప్పటికైనా మనం అందరం మేల్కొని ఈ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన అమ్మాయిల్ని అంటే మన అమ్మాయిలకు ఏ గుడికి వెళ్ళినా, ఏ బడికి వెళ్ళినా అమ్మ, ఇంకోటి చూడండి, మీరు క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. 1000 మంది క్రిస్టియన్స్ ఒక మీటింగ్లో కూర్చున్న పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అదే మన 20 మంది ఉన్నా కూడా 20 మంది 10 మంది మాట్లాడుకుంటాం మనం. అంటే మనం ఎక్కడికి వచ్చాము, ఏం వింటున్నాము, ఎవరేం చెప్తున్నారో ఆ వినాల్సిన ఆవశ్యకత ఎవరు గుర్తించట్లేదు. మనం ఎంత నష్టపోతున్నాం, మనం ఇప్పటివరకు ఎంత నష్టపోయినాం. మనం ఏమనుకుంటామంటే హిందువులం, భారతదేశం మనదే, ఇక్కడ మెజార్టీ మనమే. కానీ చేప కింద నీరులాగా ఆల్రెడీ ఆ చేప ఏదైతే ఉంటుందో దానికి 75% చేప కిందకి నీళ్ళు వచ్చేసినాయి. మనం అది ఇప్పటికైనా గమనించి ఇప్పటికైనా మనం జాగ్రత్త పడితే ఇంకా ముందు కూడా మన హిందూ ధర్మానికి ఎటువంటి డోకా లేదండి. మనం కాపాడే వాళ్ళు మనందరం కలిసి కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముందు తరాలకు దీన్ని అందించాలి. చాలామంది అంటున్నారు అసలు మన ఇంకొక 2-3 తరాలు పోతే హిందూ ధర్మము ఇది ఉంటుందా లేదా అని. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి వాడొచ్చి వీడొచ్చి దౌర్జన్యాలు చేసి అటాకులు చేసినా కూడా ధర్మం ఇప్పటికీ నిలబడి ఉందమ్మా. తప్పనిసరిగా నిలబడి ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు జిహాదీల గురించి మాత్రం పిల్లలు, ప్రతి తల్లిదండ్రి, ఆడ కానివ్వండి మగ కానివ్వండి, కానీ పిల్లలలో మన కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అరే పలాని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చర్చ్కి వెళ్ళి మనం తినొద్దు అంటే ఏమవుతుంది, వాళ్ళు మనుషులే కదా. కానీ వాళ్ళలో అలా లేదే. ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మా కాలనీలో కూడా చిన్న ప్రేయర్ హౌస్ అని పెట్టుకున్నాడు. వాడు ఏమంటాడంటే సరే చర్చ్ కాదంటాడు, కానీ లోపల పోతే మాత్రం మొత్తం అదే నూరిపోయడం. వాడు హిందువే, చర్చిలోకి పోయేవాడు హిందువే, వాడి తాత హిందువే, కానీ చర్చిలకు ప్రసాదం తినొద్దు, వాడి పెళ్ళికి పోవద్దు, వాడి వెనుక నడవద్దట. హిందూ అనే వాడి వెనుక కూడా నువ్వు నడవడానికి వీల్లేదంటాడట. మరి మనం పండించే పంటలు వాడు తినట్లేదా, మనం నీళ్ళు తాగట్లేదా, ఇంకోటి తినట్లేదా అంటే మన అవకాశం చూసి దెబ్బ కొడుతున్నారమ్మ వాళ్ళు. అలాంటిది మోసపోకుండా మనం కూడా, ఇప్పుడు మేము కూడా ఇప్పటివరకు స్లోగన్ ఉంది,
గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం. ఆ స్లోగన్ని గట్టిగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము ఒక గుడి కట్టామమ్మ మా కాలనీలో. మీరు వచ్చారు, మీ మీ ఇంకో మేడం వచ్చారు, ఇంకో మేడం వచ్చారు. చాలా పెద్దగా గుడి కట్టాము మేము. ఒక 1/2 ఎకరం పల్లవి స్కూల్ పక్కనే ఉంటుంది మాది. మేము ఉంటే ఆ గుడి దగ్గర మేము ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా చిన్న అంటే లేబర్ లైఫ్ వాళ్ళంటూ వస్తే ఇమ్మీడియట్గా లోపలికి తీసుకెళ్ళి మంచి పూజ చేయించి షాల్వా వేసి పంపిస్తాం. ఎందుకంటే మనం నష్టపోయింది, చాలా నష్టపోయింది చాలిగా. వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే కొన్నిసార్లు మనం యూట్యూబ్లో అంటే చూస్తున్నాం. మనము రాజుగాడు అని పిలిచేటోని ఆయన రాజయ్య అని పిలిచేసి పక్కన కూర్చుని పెట్టుకొని మతం మార్చేసుకున్నాడు. అంటే తప్పెవరిది? మనదే తప్పు. కాబట్టి ఇక్కడైనా మనం మేల్కొని అలాంటి తప్పును జరగకుండా మన ధర్మాన్ని, మన హిందూ ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. మీరు అన్నట్టుగా ఈ జిహాదీల నుంచి రక్షణ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. మనం సోషల్ మీడియాలో 100 పెడుతున్నామ్మా, వాళ్ళ దగ్గర పూలు కొనకు, పండ్లు కొనకు, కాయగూర కొనకని. పూలు అమ్మేవాడు లేడు మనోడు, పూలు అమ్మట్లేదు మనోడు. అమ్మినా పట్టించుకోవట్లేదు. అరే మరి వస్తున్నారు మనోళ్ళు, లేచి నిలబడదాం పూలు కొందామని జ్ఞానం ఉండదు. వీడేమో నమస్తే సార్ అంటున్నాడు, ఆయన దగ్గర పోయి కొనేస్తున్నాం, అయిపోతుంది. అంటే మనం కూడా తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మాట్లాడుతున్నాం. కానీ మన ధర్మాన్ని మాత్రం, మన హిందూ ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఇటువంటి కార్యక్రమాలు మాత్రం ఉపయోగపడతాయండి. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలి. ఎందుకంటే ఒక యువతకు మాత్రం మనం మంచి సందేశం ఇవ్వాలి. అది ముఖ్యం. అది హలో మా. హలో మ్యామ్. ఓకే, ఇవాళ ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు కదా, దేని గురించి అంటావు? Because of my father told and he want to dance in this stage. That's why I'm doing here. Okay. Do you know the program? Why are you performing here? For what it is? దేని గురించి అంటావు? ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నువ్వు వచ్చి డాన్స్ చేస్తున్నావు కదా, దేని గురించి? Because of my father did not told ma'am, but he told her program is there. That's why I'm doing here. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేస్తున్నావు. Yes ma'am. ఓకే, ఏం పర్ఫామ్ చేస్తున్నావు? పుష్పాంజలి భరతనాట్యం. ఓకే, ఇక్కడ నేర్పించినారు? Alwar Hills road number 7 ma'am. In Samata Rao ma'am will teach me. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you ma'am. హలో, Hello. నీ పేరేంటి? Rushali. ఏంటి? Rushali. వృషాలియా? ఓకే, ఏం పర్ఫామ్ చేస్తున్నావు ఇవాళ ఇక్కడ? Flute. ఫ్లూటా? ఓకే, పర్ఫామ్ చేసి చూపిస్తావా మాకు ఒకసారి? ఓకే, ఒకసారి పర్ఫామ్ చేయి. వావ్, వెరీ నైస్. ఎవరు నేర్పించినారు? ఎక్కడ నేర్చుకుంటున్నావు? Father. మీ ఫాదర్ నేర్పిస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ.